బాపట్ల జిల్లా సంతమాగులూరులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సింగర్కొండ ఆలయానికి వెళ్తుండగా అద్దంకి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అశోక్ కుమార్ కాన్వాయ్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వైఎస్ఆర్సీపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. పోలీసులు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు నినాదాలు చేశారు. బాపట్ల జిల్లా సంతమాగులూరులో ఉద్రిక్త వాతావరణానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అద్దంకి నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జిగా కొత్తగా నియమించబడిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ఇవాళ తొలిసారిగా అద్దంకి నియోజకవర్గానికి వస్తున్నారు. అందుకోసం ఒక కార్యక్రమాలను కూడా పెట్టుకున్నారు. అద్దంకి నియోజకవర్గంలోని పెద్ద షాప్ టెంపుల్ చింగరకొండ టెంపుల్కి వెళ్ళి ప్రత్యేక పూజలు చేసి ఆ తర్వాత అద్దంకి పట్టణంలోకి చేరుకోవాలనేది కార్యకర్తలతో సమావేశం పెట్టుకున్నది ఆయన కార్యాచరణ. కానీ ఆయన పైన పిడుగురాల వైపు నుంచి అన్నమూరు అడ్డోడ్ కానీ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మొత్తం అక్కడికక్కడికి నిలిపేసే ప్రయత్నం చేశారు. వాహనాలని వెనక నుంచి వెనక పంపించే ప్రయత్నం చేస్తూ అక్కడక్కడ బారికేడ్లు కూడా పెట్టే ప్రయత్నం చేశారు. దాదాపు సంతమాగులూరు అడ్డోడ్ నుంచి సింగరకొండ దేవాలయం వరకు దాదాపు 3-4 చోట్ల అటకాయించారు. ఒక చోట అయితే మట్టి ట్రాక్టర్ అడ్డం పెట్టేసి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చింతలపూడి అశోక్ కుమార్ ని నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు, ఆర్గ్యూ చేశారు. మేము ప్రశాంతంగా శాంతియుతంగా మేము కాన్ఫరెన్స్ కి వస్తున్నాము, అలాగే తొలిసారిగా వస్తున్నాం కాబట్టి సింగరకొండ టెంపుల్కి వెళ్ళి పూజలు చేసే కార్యక్రమం చేస్తున్నాం, ఎందుకు ఇలా చేస్తాం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.